హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం చాలా సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను, కానీ చాలా స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇంట్లో మీరు అస్సలు హడావిడి లేకుండా రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ. ఈ బగారా రైస్ చికెన్ కర్రీ కాంబినేషన్ అంటేనే చాలా బాగుంటుంది కదా. ఇది టేస్ట్ మాత్రం అదుర్స్ అని చెప్పాలి. మరి ఇంత సింపుల్ అయిన బగారా రైస్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేయాలంటే కూడా మంచి టిప్స్ అండ్ ఫాలో అయితే ఆ టేస్ట్ బాగుంటుంది. మరి ఇక్కడ నేను కొన్ని టిప్స్ ఫాలో అయ్యి నేను మీకోసం బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా చికెన్ కర్రీ కోసం ఇలా మనం కడాయి పెట్టేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. నాన్ వెజ్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మనం ఆయిల్ని వేసుకున్నాక దీంట్లోకి మనము 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. నాన్ వెజ్లో మెయిన్గా మనకి ఆనియన్స్ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వాలి. ఇలా మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయితేనే నాన్ వెజ్ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనము హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకోవటం వల్ల మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది పట్టేసుకుంటుంది. ఇలా ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి మనము నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలని వేసేసుకోవాలి. చికెన్ వేసాక మనం హై ఫ్లేమ్లో వీటిని మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చికెన్ల నుంచి మంచిగా మనకి వాటర్ రిలీజ్ అవుతుంది. అలాగే మనకి బ్రౌన్ టెక్స్చర్ అనేది కూడా వస్తుంది. ఇలా మనం ఒక 2 మినిట్స్ వరకు చికెన్ని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా, చికెన్ కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడేంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఒకసారి మనము ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనము వీటిని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి రెండు కూడా చక్కగా మిక్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనకి ఆయిల్ కూడా మంచిగా ఫ్లోట్ అవుతుంది కదా, రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం కారంని కూడా యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ వరకు కారంని వేసుకున్నాను. మీరు తీసుకుంటున్న చికెన్ క్వాంటిటీని బట్టి కారం యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటోస్ వేయటం వల్ల గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఎటువంటి మసాలా కూడా యాడ్ చేయట్లేదు, బేసిక్ చికెన్ కర్రీ చూపిస్తున్నాను కాబట్టి ఇలా మనం టమాటోస్ వేయటం వల్ల గ్రేవీ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము గ్రేవీ కోసం ఇక్కడ నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వచ్చేసి నేను తీసుకుంటున్న చికెన్ క్వాంటిటీకి 1 గ్లాస్ వరకు వేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే గ్రేవీ వచ్చేసి థిక్ గ్రేవీ కావాలి కాబట్టి నేను 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఇప్పుడు దీన్ని మనము పర్ఫెక్ట్గా ఉడికించుకోవడమే. దానికోసం ఇలా మనం వాటర్ని వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మరొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత చూస్తే ఇలా వాటర్ అంతా కూడా మనకి చికెన్కి అబ్జర్బ్ అయిపోయి చికెన్ మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకొని ఒక్కసారి మనం అలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము చికెన్ని దించే ముందు లాస్ట్లో మనం చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చికెన్ మసాలా వేసాక మనం ఎక్కువసేపు చికెన్ని ఉడికించుకోకూడదు. ఇలా చికెన్ మసాలా వేసుకున్న తర్వాత గ్రేవీ టెక్స్చర్ చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చిందో. మనం ఇక్కడ ఎటువంటి మసాలా వేయలే కానీ ఆ క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనకి ఆయిల్ కూడా చక్కగా పైకి ఫ్లోట్ అవుతుంది కదా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్ బగారా రైస్.
దానికోసం ఇక్కడ నేను బాండి పెట్టేసుకొని దీంట్లోకి మనము 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము 1 టీ స్పూన్ వరకు సాజీరా, 3 నుంచి 4 వరకు ఇలాచీ వేసుకోవాలి. అలాగే 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వచ్చేసి 3 నుంచి 4 వరకు వేసుకున్నాను. అలాగే 1-2 ఇలా బిర్యానీ ఆకుని కూడా వేసేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఇలా మనము ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బగారా రైస్లో మస్ట్ కదండి, దానివల్లనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పుదీనాని కూడా నీట్గా వాష్ చేసుకున్నాను. ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న పుదీనాని కూడా వేసేసుకోవాలి. పుదీనా వేసుకొని మనం హై ఫ్లేమ్లోనే ఇలా మనం వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా చక్కగా ఫ్రై అయ్యేలాగా దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి నేను వాటర్ క్వాంటిటీ నేను తీసుకుంటున్న రైస్కి 2 గ్లాసెస్ రైస్కి నేను 4 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు తీసుకుంటున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకొని వాటర్ అనేది మంచిగా మనకి బాయిలింగ్కి రావాలి. ఈలోపు మనము రైస్ని తీసుకోవాలి. ఇలా మనం బియ్యంని తీసుకొని నీట్గా 2-3 సార్లు వాష్ చేసేసుకొని దీన్ని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకుందైతే నార్మల్గా సోనా మసూరి రైసే తీసుకున్నాను. ఇలా మనం బియ్యంని కడిగిన తర్వాత ఇక్కడ మనకి వాటర్ కూడా చక్కగా బాయిలింగ్కి వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము కడిగి పెట్టుకున్న బియ్యంని కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా మనము ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాతనే మనం బియ్యం వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా వాటర్కి కూడా పట్టేసుకొని రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మనం బియ్యంని వేసేసుకొని ఒక్కసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు రైస్ని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇక్కడ మనకి వాటర్ అంతా కూడా అబ్జార్బ్ అయిపోతుంది. ఇలా మనకి వాటర్ క్వాంటిటీ తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనము కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు దీన్ని మనము చక్కగా ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఇలా మనం లిడ్ క్లోజ్ చేసుకొని రైస్ని పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి. తర్వాత ఒకసారి మనము చెక్ చేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మంచిగా మనకి పొడి పొడి ఆడుతూ ఇలా మనకి చక్కగా బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ వచ్చేసి బేసిక్ ప్రాసెస్ అండి, ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్. దీంట్లో మనం ఎటువంటి మసాలా యాడ్ చేయలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మన తెలంగాణలో ఈ బగారా రైస్ చికెన్ కర్రీ కాంబినేషన్ అనేది చాలా హిట్ కదా. మరి ఇంత టేస్టీ అయిన చికెన్ కర్రీ బగారా రైస్ ఈ టిప్స్ తోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. మరి ఇంకెందుకు లేట్, వీడియో కంప్లీట్గా చూసారు కదా. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.